హాయ్ ఫ్రెండ్స్. గత కొద్ది రోజులుగా తెలంగాణలో మార్వాడి గో బ్యాక్ అనే నినాదాలు వింటున్నాం. అయితే ప్రతి సమాజంలో ఒక వ్యాపార వర్గం అనేది ఉంటుంది. అది ఆ సమాజానికి ఆయువుపట్టు. ఈ వ్యాపార వర్గాన్ని ఎవరు ఆక్రమించుకుంటే వారికి ఆర్థిక శక్తి లభిస్తుంది అన్నది సత్యం. భారతదేశాన్ని ఉత్తర దక్షిణ భాగాలుగా విభజించాలని విదేశీ శక్తులు కుట్ర పన్నుతున్నాయని, అందుకే ఉత్తర భారతీయులు దక్షిణ భారతంపై దోపిడీ చేస్తున్నారు అనే నినాదం ప్రస్తుతం నడుస్తుంది. ఈ సమయంలోనే సికింద్రాబాద్‌లో పార్కింగ్ విషయంలో ఒక చిన్న గొడవ జరిగింది. ఒక దళితునికి, ఒక మార్వాడీకి జరిగినటువంటి ఈ సంఘటన అందరూ కలిసి మార్వాడీలు అతనిని చితకబాదారు. ఇక్కడితో రాజకీయ దుమారం చెలరేగి మార్వాడి గో బ్యాక్ అనే నినాదం ముందుకు వచ్చేసింది. అయితే ఈ వివాదం పగిడిపల్లి శాంసన్ అనే వ్యక్తికి విద్యార్థి ఉద్యమ నాయకుడు పిరమర్తి రవి ఈ అంశంపై ప్రసంగాలు, వీడియోలు ఇవ్వడంతో దీనికి తోడు గోరటి రమేష్ అనే వ్యక్తి మార్వాడీలను తీవ్రంగా విమర్శిస్తూ పాట పాడడంతో ఈ రచ్చ చర్చకు దారితీసింది. అయితే మార్వాడీలు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? తెలుగునాట ఎంతకాలం నుండి ఉంటున్నారు? మార్వాడీలలో ఉన్నటువంటి ఆర్థిక స్థితి కలిగిన వాళ్ళు ఎక్కువగా ఎవరున్నారనేది ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మార్వాడి అంటే ఒక కులం అనుకుంటుంటాం, కానీ కులం కాదు. వీరు రాజస్థాన్లోని మార్వార్ ప్రాంతానికి చెందినవారు. ఈ ప్రాంతానికి చెందినటువంటి వారిని మార్వారి లేదా మార్వాడి అని అంటారు. వీరు మాట్లాడే భాష మార్వాడి. వీరు రాజస్థాన్లోని జోధ్పూర్, బికనీర్, అజ్మీర్ వంటి నగరాలలో విస్తరించి ఉన్నారు. ఇది అంతా కూడా థార్ ఎడారి ఉండేటటువంటి ప్రాంతం. మార్వాడి అనే పదం కూడా ఎడారి ప్రాంతంలో ఉండేటటువంటి వారు అని అర్థం నుండి వచ్చింది. హైదరాబాద్కు సంబంధించి మార్వాడీలు కుతుబ్ షాహీల కాలంలో మార్వారీలు ఉన్నట్టు కూడా చరిత్రకారులు చెప్తున్నారు. హైదరాబాదులో బేగం బజార్, సుల్తాన్ బజార్, మోండా మార్కెట్, గోషా మహల్ వంటి చోట్ల వీరు ఎక్కువగా కనిపిస్తారు. బంగారం, బట్టల వ్యాపారాల్లో వీరు ఎక్కువగా ఉంటారు. అదేవిధంగా వీటితో పాటు ఎలక్ట్రికల్, సిమెంట్, పెయింట్, శానిటరీ, రెస్టారెంట్లు ఇలా రోజు రోజుకు వీరి యొక్క సంఖ్య పెరుగుతుంది. అయితే ఇంతకుముందు కోమట్లు వ్యాపారాలు ఎక్కువగా చేసి ఆర్థిక సామ్రాజ్యాన్ని సృష్టించారు. క్రమంగా మార్వాడీల ప్రాబల్యం పెరిగి కోమట్ల వ్యాపారాలలో నుంచి తగ్గుముఖం పడుతున్నారనేది కూడా ఒక వాదన బలంగా ఉంది. మార్వాడి గో బ్యాక్ అనే నినాదంలో భాగంగా మార్వాడీలు ఈ రాష్ట్రంలో భాగమని, ఎన్నో ఏళ్లుగా ఇక్కడనే ఉంటున్నారని, ఎవరిని వెళ్ళగొట్టే పరిస్థితి ఇక్కడ ఉండదని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అంటుంటే, మార్వాడీలు సంపద సృష్టిస్తారు తప్ప ఎప్పుడూ దోచుకోలేదని బండి సంజయ్ అంటున్నారు. కొద్దిమంది వాదన మాత్రం హిందువులను చీల్చే కుట్రగా అభివర్ణిస్తున్నారు. మార్వాడీలలో ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులలో రాహుల్ బజాజ్, సూరజ్ బర్జాతియా, అనిల్, రితేష్ అగర్వాల్, ఆదిత్య విక్రమ్ బిర్లా, కుమార మంగళం బిర్లా ఇలా రకరకాలైనటువంటి వ్యక్తులు వీరిలో అత్యధికంగా ప్రాముఖ్యత కలిగి భారతదేశంలో సంపన్నులైనటువంటి వారు ఎక్కువగా ఉన్నారు. తెలంగాణలో ఉన్నప్పటికీ భారతదేశంలో ఉన్నట్లే అలాంటప్పుడు మేము తెలంగాణ వదిలి వెళ్ళేది లేదంటూ రాజ్యాంగంలో చెప్పినట్లు ఎవరు ఎక్కడైనా జీవించే హక్కు ఉందని మార్వాడీలు అంటున్నారు. అయితే మార్వాడి గో బ్యాక్ అనే నినాదం చిలికి చిలికి గాలివానలాగా మారి రాజకీయ దుమారాన్ని అలాగే హిందూ ధర్మానికి చుట్టుకుంటుంది. చివరికి ఏ విధంగా ఈ ఇష్యూ ముగుస్తుందో వేచి చూడాలి మరి.